థ్యాంక్ యూ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇద్దరికి. 15 years జర్నీ, ఒక కళ నుంచి పెట్టారు. ఎన్నిసార్లు స్టూడియో నుంచి షూట్ చేశాను, ఎన్నిసార్లు పోస్టర్ నాది పడిందంటే బయట. థ్యాంక్ యూ సో మచ్. నన్ను వరుణ్ ఎంత దక్కినా నాకు దగ్గర ఫీలింగ్ ఇది. ఇంటర్ 15 years జర్నీ ఇది. 15 years జర్నీలో ఈయన ఒక్కడే వచ్చారు. టాలెంట్ అని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు నాకు. ఇది ఎక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్కడ లేదు, టాలెంట్ అక్కడ ఉంటే చాలని అన్న ప్రూవ్ చేశాడు. అన్న మాటల్లోనే మొత్తం వస్తాయి. ఆయనకి అన్ని ఇయర్స్ పెట్టింది, నాకు అన్ని ఇయర్స్ పెట్టింది. బట్ నాకు చాలా మంచి అవకాశం ఇచ్చానికి థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు. Amazing cinematographer. Please overbook him, but he'll first work for us. Yeah. అండ్ సురేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అది మంచి అవకాశం ఇచ్చినానికి, మంచి మా సినిమా భాగానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. యూజువల్లీ ఎడిటర్ స్పీచెస్ షార్ట్గా ఉంటే బాగుంటుంది అంటారు. కాకపోతే వాళ్ళు కొంచెం ఒక 2-3 ఇలా కొద్దిగా లాగ్ ఉంటుంది, ఇలా లాగ్ ఉంటుంది, ఎడిటర్ల స్వాగ్ ఉంటుంది. ఒక్క 3 నిమిషాలు తీసుకుని కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని ఉంది వల్ల. సో ఫస్ట్లీ సురేష్ సార్ అండ్ రానా అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫర్ పికింగ్ దిస్ ఫిలిం. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ ఈ సినిమాకి వాళ్ళు చేసిన మేలు ఇస్ సంథింగ్ వీ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫర్గెట్. ఇట్స్ అ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ అస్. సో అబౌట్ ద ఫిలిం, చాలా మంచి సినిమా. వీవ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఆన్ ద ఫిలిం. అండ్ కొంచెం సో యా, నాకు ఈ సినిమా మీద ఈ సినిమా మీద నేను ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నానంటే, ఇఫ్ ద రేట్స్ వర్కౌట్, ఐ వుడ్ వాంట్ టు టేక్ అన్ ఏరియా ఫర్ డిస్ట్రిబ్యూషన్ మై సెల్ఫ్, బీయింగ్ ద ఎడిటర్ ఆఫ్ ద ఫిలిం. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అన్న చెప్పినట్టు ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ హాఫ్ కోమా షాట్ బోరాన్ బ్లాస్ట్ ఉండబోతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఒక మంచి జపనీస్ విస్కీ తాగుతూ ఒక చికెన్ 65 తింటున్నట్టు ఉంటుంది. లాస్ట్ 30 నిమిషాలు మాత్రం ఒక 10 టెకీలా షాట్లు ఫటా వేసినట్టు ఉంటుంది. మొత్తానికి ఒక సైక్ సెలబ్రేషన్ ఉండబోతుంది ఈ సినిమా. ఎట్టి పరిస్థితుల్లో థియేటర్కి రండి. ఐఎమ్ 24-year-old అండ్ ఐ వుడ్ వాంట్ ఎవ్రీబడి అరౌండ్ మై ఏజ్ 18 to 35 పక్కా ఎంజాయ్ చేస్తారు. రాత్రిపూట పార్టీ చేసుకుంటారు, మళ్ళీ పొద్దున వచ్చి పార్టీ చేసుకుంటారు. 11 o'clock షో వచ్చేసేయండి థియేటర్కి. అండ్ బిఫోర్ ఐ ఎండ్, నేను కాదు, ఓకే సార్, పర్లేదండి. సో నేను బిఫోర్ ఐ ఎండ్ ఒక ముగ్గురికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే మేము థ్యాంక్స్ చెప్పుకుంటే చాలా వర్స్ట్గా ఉంటుంది. బట్ ఒకేజన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను. వరుణ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. నందన్న బయటికి తీసుకెళ్ళిపోయారు, క్లిక్స్కి వెళ్ళిపోయారు. ఓకే, నందన్నకి ఐ షుడ్ థ్యాంక్ నందన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ట్రస్టింగ్ మీ ఆన్ దిస్ ఫిలిం. సో అంటే అసలు ఫస్ట్లీ ట్రైలర్లు చేసుకుంటూ ఇండస్ట్రీలో తిరుగుతున్న నాలో ఓకే నేను ఇది చేయగలను అని టాలెంట్ చూసిన నందన్నకి ఐ షుడ్ రియలీ థ్యాంక్ హిమ్, బికాస్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ హిమ్. అండ్ ముఖ్యంగా ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి, పాల్ ఎబెనీజర్. ఈ గెట్ రెడీ 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 సైక్ సిద్ధార్థ్ రెడ్డి ఏదైతే థీమ్ ఉందో అది ఆయనే కంపోజ్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నాము అండ్ ఇట్స్ హెల్పింగ్ అస్ అవుట్ అ లాట్. సో థ్యాంక్ యూ సో మచ్ పాల్ ఎబెనీజర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఆయన గురించి మాట్లాడాలి నేను, బికాజ్ ఆయన లేకపోతే నేను ఇండస్ట్రీలో లేను. ఆయన పేరు కోటగిరి వెంకటేశ్వరరావు గారు. హీజ్ మై గురు. ఆయన నేను చాలా స్వీట్గా అంకుల్ అని పిలుస్తూ ఉంటాను. అండ్ సో అంకుల్, మీరు లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ సో మచ్. యప్, ఐఎమ్ డన్. థ్యాంక్ యూ. సో దేస్ ఇస్ ఒక సామెత ఉంది తెలుగులో, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. అలానే ఇది ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ చేసి చూడు అని కూడా చెప్పాలని ఉంది నాకు. బికాజ్ ఐ రియలైజ్ అంటే నేను ఆర్కిటెక్ట్ని ఒక 8 years ఆర్కిటెక్ట్గా వర్క్ చేసి ఐ థాట్ ఐల్ టేక్ అ బ్రేక్, ఒక సినిమా చూద్దాం ప్రాసెస్ ఎలా ఉంటుంది అని. బట్ లాస్ట్ 2-3 years ఆనెస్ట్లీ దూలదూరిపోయిందండి. ఐ అప్రిషియేట్ ఎవ్రీబడి హూస్ ఎనీ లాంగ్వేజ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, సినిమా రిసెప్షన్ ఎలా ఉందో పక్కన పెడితే ఐ అప్రిషియేట్ ఎనీబడి, ఐ ఆనెస్ట్లీ అప్రిషియేట్ ఎనీబడి హూస్ finished the film and released it in the theaters అండి. దిస్ ఈస్ అ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మాకు ఇప్పుడు కాపీ రిలీజ్ చేసిన తర్వాత నాకు ఆనెస్ట్లీ నిన్న రాత్రి కొంచెం మంచిగా నిద్ర పట్టింది.
క్యూబుల్లో వీటిలో అన్నిటిలో రిలీజ్ చేసిన తర్వాత అప్పటిదాకా ఐఎమ్ స్టిల్ వరీడ్ నేను ఇచ్చిన కాపీ థియేటర్లో ప్లే అవుతుందా లేదన్న భయం కూడా ఉంది నాకు. సో దట్ ఈస్ అంటే హ్యూజ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్డ్ ఆన్ ద మూవీ అండి. దిస్ ఈస్ నాట్ a movie. This is a Smaran Sai musical. This is a masterclass in acting by all of our casting crew. This is a DOP Prakash Reddy's photo album. This is a Pratik Nute's editorial. Santosh మా మిక్సింగ్ ఇంజనీర్ కొంచెం సిగ్గుపడుతున్నారు అక్కడ ఉన్నారు. సో దిస్ ఇస్ హిజ్ మిక్సింగ్ ఆపరా. And then మా సౌండ్ ఇంజనీర్స్ ఉదయ్ and Chatur, they are very young. They just graduated from Annapurna Film School last year. This is their soundscape. So this is not just a movie అండి. This ఉండింది, అందరం గొడవ పడ్డాము లాస్ట్ 2-3 years అంతా జరిగింది. బట్ ఇన్ ద ఎండ్ ఐ థింక్ వీ ఎంజాయిడ్ ద ఫిల్మ్ మేకింగ్ జర్నీ మోర్ దెన్ నాకు తెలిసిన వాళ్ళందరూ, అంటే నేను వేరే సినిమాల గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా. సో మోర్ దెన్ ఎనీబడీ ఎల్స్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ వీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. మీరు కూడా థియేటర్స్కి వచ్చి అంతే ఎంజాయ్ చేశారు అని ఐఎమ్ హోపింగ్. సో యా, థ్యాంక్స్ ఎవ్రీవన్ అండ్ హ్యూజ్ థ్యాంక్స్ టు స్పిరిట్ మీడియా, సురేష్ సార్, రానా గారు, ప్రవీణ్ సార్, వెంకట సిద్ధారెడ్డి గారు, శివన్న, Gautam, who've helped us out during these last 1 month ikkada ee promotion lo video lo they've been huge help and supported us. So thank you all. See you all in the theaters.